హాయ్ ఎవ్రీవన్, నా పేరు సమీర. బై ప్రొఫెషన్ నేను ఒక ఐటీ ఎంప్లాయీని. డ్యూ టు పర్సనల్ రీజన్స్ నేను రీసెంట్గానే జాబ్ క్విట్ చేయాల్సి వచ్చింది. ఆన్లైన్లో ఫ్రీలాన్స్ కానీ వర్క్ చేయడానికి కానీ సర్చ్ చేస్తున్నప్పుడు మేజర్ ఇష్యూ నేను ఫేస్ చేసింది మెంటర్షిప్ అండ్ గైడ్. అలానే ఫ్రీ టైంలో ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్ సర్చ్ చేసినప్పుడు బిజ్ గురుకుల్ గురించి తెలిసింది అండ్ ఒక టాప్ మెంటర్ దగ్గర ఎన్రోల్ అయ్యాను కూడా. ఎన్రోల్ అయిన ఫ్యూ డేస్ తర్వాత అసలు నా మెంటర్ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అసలు ఎలాంటి వర్క్ చేయాలి, ఏ స్కిల్స్ ఫస్ట్ నేర్చుకోవాలి, ఎలా ఫ్రీలాన్సింగ్ అండ్ జాబ్స్కి అప్లై చేయాలి అవేం తెలియలేదు. అందరిలానే ప్రమోషనల్ రీల్స్ పెట్టడం స్టార్ట్ చేశాను, బట్ నాకు దానివల్ల ఎలాంటి రిజల్ట్స్ రాలేదు. సో ఫార్చునేట్లీ 1-2 months తర్వాత పద్మ గారు పరిచయం అయ్యారు అండ్ తన గైడెన్స్లో నేను ఐడిపి అంటే ఐడిస్ట్రిప్రెన్యూర్లో కూడా జాయిన్ అయ్యాను. బికాజ్ నాకు లెర్నింగ్ అన్న ఎక్స్ప్లోర్ చేయడం అన్న చాలా ఇష్టం. ఇప్పుడు తన గైడెన్స్లో నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నాను. లైక్ వెబ్సైట్ డిజైన్, యాడ్స్ రన్ చేయడం, ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్. ఎవ్రీడే క్లాసెస్ ఉంటాయి, ఎవ్రీడే టాస్క్స్ ఇస్తారు, చాలా జెన్యూన్గా ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తారు. డౌట్స్ ఉంటే వెంటనే రెస్పాండ్ అవుతారు అండ్ మనం కోరుకునేది కూడా ఆ రెస్పాన్సే. సో నేను ఇప్పుడు వరకు 2 months అయ్యిందండి జాయిన్ అయ్యి. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా నేను చాలా నేర్చుకున్నాను. ఏమీ తెలియని స్టేజ్ నుంచి నలుగురికి చెప్పే స్టేజ్ వరకు నేను ఇప్పుడు వచ్చాను. అండ్ ఇదంతా పద్మ గారు ఇచ్చిన ట్రైనింగ్ వల్లే. ఫ్రీలాన్సింగ్ ఎలా చేసుకోవాలో చెప్తారు, జాబ్స్కి ఎలా అప్లై చేయాలో చెప్తారు. అండ్ చాలామంది సెషన్స్ తీసుకుంటున్నామని చెప్పి ఇన్స్టాగ్రామ్ గ్రోత్ గురించి, అఫిలియేట్ మార్కెటింగ్ గురించే చెప్తున్నారు. బట్ పద్మ గారు అలా కాదు. ఆవిడ యాక్చువల్గా డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ని తను నేర్చుకుని మనకి తెలుగులో ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు అండ్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు. చాలా పేషెంట్స్తో ఆవిడ డీల్ చేస్తారు అండ్ ఎప్పుడూ కూడా తన స్టూడెంట్స్కి రీచ్లోనే ఉంటారు. మనకి కావాల్సింది కూడా అదే. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు హర్. సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే, డిజిటల్ ప్లాట్ఫామ్స్ అనేవి తప్పేం కాదండి. మనం ఎన్రోల్ అవ్వచ్చు, బట్ మనం చూస్ చేసుకునే మెంటర్ని చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.